డ్రామా వేసేటప్పుడు డ్రామాలో వాళ్ళు అంటుంటారు, నీ పాత్ర ఏంటిరా అంటారు. అంటే హీరో పాత్ర, లేదా విలను పాత్ర, లేదా సైడ్ విలను పాత్ర, లేదా కామెడీ పాత్ర, వాళ్ళు చేసేటువంటి ఆ పోర్షన్ని పాత్ర అంటారు. అలాగే దేవుని ఇల్లు అనే సేవలో, సంఘములో మనవల్ల దేవుడు కొన్ని పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఒక ఆయనకి పాట పాడే కృప ఇచ్చాడు. పాట పాడటానికి తనను వాడుకుంటున్నాడు. పాట పాడే పాత్ర ఆయన. ఒక్కొక్క ఆయన పాట పాడలేడు, వాయిద్యాలు వాయిస్తాడు. ఈయన దేవుడు ఏ పాత్రగా వాడుకుంటున్నాడు? వాయిద్యాలు వాయించే పాత్ర. రకరకాల పాత్రలుగా దేవుడు సంఘములో నిన్ను వాడుకుంటూ ఉన్నాడేమో. అయితే దేవుడు ఒకవేళ ఘనహీనమైన పాత్రగా నిన్ను వాడుకుంటున్నాడేమో ప్రస్తుతానికి. ఏంటి? ఒక పాట లేదు, ఒక వాయిద్యాలు వాయించడం లేదు, మోకరించడం, ప్రార్థన చేసుకోవటం, ఇల్లు మొద్దుని రావటం, మళ్ళీ వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవటం. ఏముందబ్బా ఇదే నా సేవ అంటే, దేవుడు ప్రస్తుతానికి నిన్ను ఒక ఘనహీనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. అయితే పరిశుద్ధత కలిగి నీవు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, సేవకులు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా లేవనెత్తుతాడంట. గట్టిగా చెప్పట్లు చెప్పాలి, గట్టిగా హల్లెలూయా.